హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మార్నింగ్ 5 o'clock అయితే అయిందండి. ప్రతిరోజు ఎవరి పనులు అయితే వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే పొద్దున లేచినా కూడా ఏదో ఒక పనులు అనేవి సాయంత్రం వరకు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పనులను కొద్దిగా బద్ధకం అనుకోకుండా పొద్దున్నే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం చకచకా సర్దుకుంటే చేసుకుంటేనే మన పని అనేది రొటీన్ది మనకి ఏమాత్రం కూడా విసుగు రాకుండా బద్దకించకుండా మన రోజువారీ పనులు అయితే అయిపోతాయి. ఇంకా ఎప్పట్లాగే 5 గంటలకైతే లేచానండి. పొద్దున్నే లేచిన తర్వాత మొట్టమొదటిగా పని మనం వాకిల్ని ఉడ్చుకుని శుభ్రం చేసుకోవటం కదా. సో ఈ విధంగా అయితే వీధి వాకిలంతా కూడా తుడిచేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న మొక్కలు అంటే ఇదివరకు నేను కూడా కొన్ని ఒరిజినల్ ప్లాంట్స్ అనేవి వేసుకున్నామండి బయట. మాది అపార్ట్మెంటు, అది కూడా మీకు కనిపిస్తుంది కదండి, ఎదురుగుండా ఇంకొక ఫ్లాట్ ఉంటుంది కాబట్టి ఎండ అనేది అస్సలు ఈ ప్రదేశంలో అయితే తగలదండి. కాబట్టి ఇలాంటి మొండి మొక్కలు అంటే మనీ ప్లాంట్ కానీ ఏదైనా లేదా ఇలాంటి మొండి జాతి మొక్కలు తప్ప ఏవి కూడా ఈ ప్రదేశంలో పెరగవండి. కానీ కొద్దిగా గ్రీనరీ కావాలి, ఇలా పెంచుకోవడం సరదా. కాబట్టి ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి చాలాసార్లు వీడియోస్లో చూపించాను. ఇలా అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎక్కడ కొద్దిగా అందంగా అనిపిస్తాయో అక్కడ మాత్రం ఈ విధంగా హ్యాంగ్ అవుతున్న హ్యాంగింగ్ పార్ట్స్లోను, అలాగే చిన్న కప్స్లో వేసి ఈ విధంగా మనీ ప్లాంట్ని అయితే ఈ విధంగా ద్వారబంధానికి ఇరువైపులా కూడా పెంచుకుంటున్నాం. ఇంకా వీటికి కూడా అడపాదడపా కొద్దిగా వేసవకాలం అయితే రోజు విడిచి రోజైనా కూడా మొక్కలకి వాటర్ అనేది పోయాలి కదా, అందుకని ఇలా అప్పుడప్పుడు పండుటాకుల్ని ఇవన్నీ కూడా ఈ టైంలోనే అయితే తీసేస్తూ ఉంటానండి. మనం మొక్కల్ని ఎంత శ్రద్ధగా అయితే పెంచుతామో అంతే శ్రద్ధగా వాటిని సంరక్షణ కూడా చేయాలి కదా. అందుకే వీటిని వేసిన దగ్గర నుంచి ఇంచుమించుగా వీటికి వాటర్ పోయటం కానీ ఇలా కొద్దిగా క్లీన్ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అంటే నార్మల్గా అయితే మర్చిపోతూ ఉంటానండి. వాటర్ అనేది మనం బయట అంటే ఇంట్లోపల ఉన్న మొక్కలకి పోసినంత మనకి గుర్తు అనేది బయట ఉండదు. కాబట్టి ఇలాగా ముగ్గు వేసుకునే సమయంలోనే ఒక కొద్దిగా వాటర్ అనేది తెచ్చుకొని మగ్గులో ఈ సమయంలోనే ఆ బయట ఉన్న కొన్ని మొక్కలకి కూడా నేను వాటర్ అనేది పోసేస్తాను. ఇంకా ఈ బయట ఈ విధంగా అది కూడా చెప్పాను కదండి, మాది అపార్ట్మెంట్ వల్ల ఇగోండి ఎదురుగుండానే ఉంటుంది హౌస్. ఎవరిది వాళ్ళదేనండి. వాళ్ళ అంటే మొత్తం వాటర్ వేసి కడిగేయడం కానీ లేదు అంటే వాటర్ పోసి మన గుమ్మం అంతా కూడా తుడుచుకోవడం ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇలా స్టిక్తోనే అయితే తుడుచుకోవాలండి. వాటర్ అనేది అసలు మెట్ల మీదకి పోయడం కానీ వాటర్ తోసేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. కాబట్టి కొద్దిగా వాటర్తో ఈ విధంగా ఈ ప్రదేశాన్ని అంతటి మీద పోసి ఈ విధంగా ఒక స్టిక్ పెట్టుకుని తుడిచేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అది కూడా నాకు కొద్దిగా ఒక్క గుమ్మ ముందు తుడుచుకుంటే నచ్చదండి. అందుకని అదిగో ఆల్మోస్ట్ లిఫ్ట్ నుంచి మాకు చెప్పుల స్టాండ్ ఉంది కదండి, ఆ ప్రదేశం వరకు కూడా వాటర్ అనేది వేసి నేను ఈ స్టిక్తో ప్రతిరోజు కూడా ఉడుచుకుని ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకుంటాను. ఇక్కడితో బయట పని అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రండి ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇంట్లో నైట్ టైమే ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్న వస్తువుల్ని అక్కడ సర్దేసుకుంటానండి. ఎందుకంటే పొద్దున్నే బాక్సులు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రతిరోజు కూడా ఉండే పనే కదా. నాలాగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న హౌస్ వైఫ్సే కాదండి, జాబ్ చేసే లేడీస్ కూడా ఇంట్లో వాళ్ళకి బాక్సులు ఇచ్చి వాళ్ళ బాక్స్ని కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి సర్దుకుని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు. కాబట్టి బద్ధకం అనుకోకుండా మనం ప్రతిరోజు చేసే పనిని కొద్దిగా ఫాస్ట్గా మనం మోటివేట్ చేసుకుంటూ ఈ పని తప్పదు చేసుకోవాలి, ఎవరి కోసం చేస్తున్నాం అని మనలో మనం చెప్పుకుంటూ చక్కగా ఇంటిని కూడా మెయింటైన్ చేసుకుంటే ఆహ్లాదంతో పాటు ఆనందంగా ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇంకా మా పెరటి వైపు బృందావనంలోని కృష్ణయ్య ఉన్న బృందావనం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది అందరికీ కూడా మీకు తెలిసిందే. ఈ కృష్ణయ్య బృందావనం దగ్గర ఇంచుమించు మా మొక్కలన్నీ కూడా మీకు తెలుసండి. అంటే ఇందాక చెప్పాను కదా, ఫ్రంట్ వైపు మాకు మొక్కలు అనేవి ఎండ తగిలి పెరగవు. ఇక్కడ కూడా ఎండ అంతగా తగలదండి. కాకపోతే సాయంత్రం సమయంలో మాత్రం కొద్దిగా ఇటువైపు అయితే మాత్రం ఎండ కొద్దిగా అయితే పడుతుంది. కాబట్టి ఏ సరదా అయినా అంటే ఏ మొక్కలు వేసుకోవాలనే సరదా అయినా ఇలా అయితేనే తీర్చుకుంటా. అంటే ఈ ప్రదేశంలో మాత్రమే నా వీడియోస్ అన్నీ మీరు చూసే ఉంటారు. మందార మొక్కలు అన్నీ కూడా అన్ని రకాల కలర్స్తోనూ ఇక్కడైతే వేసుకున్నాం. ఇంకా ఇది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి పైన కనిపిస్తుంది కదండి, మల్లె తీగ మాత్రం చాలా బాగా అల్లుకుందండి. అడపదడప మల్లెపూలు పూస్తున్నాయి. ఒక మొగ్గ అంటే లాస్ట్ ఇయర్ కూడా వేసాం చిన్న మొక్క. ఈ ఇయర్కి కొద్దిగా అయితే అంటే అల్లుకోవడం అయితే తీగ బాగానే అల్లుకుంది, కానీ పువ్వులు అనేవి కొద్దిగా
తక్కువగానే అయితే పూస్తాయండి. ఒక్క మొగ్గ వచ్చిన మన స్వహస్తాలతో మనం పెంచిన మొక్కకి చాలా ఆనందం కదా. ఈ విధంగా అటు సైడ్ ఉన్న మొక్కలన్నీ కూడా మీకు తెలుసు. అదేవిధంగా మా బెడ్రూమ్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. అంటే బెడ్రూమ్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ కిటికీలో కూడా వేసుకున్న మొక్కలండి. రండి ఒకసారి అవి కూడా మీకు చూపించేస్తాను. బాగా చీకటిగానే ఉందండి, కానీ సమ్మర్ వల్ల వెలుతురు అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. అసలు 5 గంటలకు లేస్తున్నా కూడా సమయం అనేది సరిపోవటం లేదు. ఇంక ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాయి మొక్కలన్నీ కూడా మీకు తెలిసినవే కదా. ఇటువైపు ఎక్కువగా తులసి మొక్కలతో పాటుగా అంటే తులసి మొక్కల విత్తనాలు బాగా కుండీల్లో పడిపోయి ప్రతి కుండీకి ఒక తులసి మొక్క అయితే ఉందండి. ఇంకా వాటితో పాటుగా నందివర్ధనము పువ్వులు ఇవన్నీ కూడా ప్రతిసారి నా వీడియోస్లో దేవుడికి మాత్రం వస్తాయండి. అంటే ప్రతిరోజు పువ్వులకు మాత్రం లోటు లేకుండా పూస్తాయి. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు నేను స్నానం చేసిన తర్వాతనే కిచెన్లోకి అయితే వస్తాను. అదేవిధంగా అన్ని పనులు అయిపోయాయండి. స్నానం అయితే చేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక అక్కడితో ఆనందంగా మన హాబీగా పెంచుకునేవి కొన్ని ఉన్నాయి. ఇక ఇంటి ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇది మాత్రం ముందర రోజు నైట్ రోజు నేను నానబెడుతున్నవండి. మేము ఇంట్లో ఉన్న నలుగురం కూడా డ్రై ఫ్రూట్స్ అంటే ఈ ఎండు ఖర్జూరం అదేవిధంగా బాదంనైతే ఖచ్చితంగా నానేస్తాను. పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందే అంటే వాళ్ళు లేచి బ్రష్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒలిచేసి వెంటనే ఇచ్చేస్తానండి. ఈ విధంగా అందులో సమ్మర్ కాబట్టి ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ కానీ ఇలా ఎండు ఖర్జూరం డైరెక్ట్గా తినలేము కాబట్టి కొద్దిగా నానబెట్టి తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా ఎంత ఫ్రిడ్జ్ కానీ ఇలాంటి ఎన్ని ఉన్నా కూడా అసలు వాటర్ అనేది ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోమండి. ఎప్పుడు ఎండాకాలం అంటే కుండ నీరు తాగాల్సిందే. కాబట్టి ఇలా కుండలోనే ముందు రోజు రాత్రే వాటర్ అనేది పోసేసుకోవడం వల్ల మర్నాటికి అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంకి చల్లటి నీళ్ళు కుండలో రెడీ అయితే ఉంటాయి. కాబట్టి ముందు రోజు నైటే అయితే ఈ విధంగా కుండలో నీళ్ళని నింపేసి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసి నేను పడుకుని మర్నాడండి ఇది లేచిన తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేది పిల్లలకి ఇలాగ ఒలిచేసి వీళ్ళకి ఈ విధంగా అయితే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇలా మనం బద్దకించకుండా రోజు చక్కగా అందం ఆరోగ్యం ఈ విధంగా కాపాడుకుంటూ ఇక ఆ రెండిటితో పాటు ఐశ్వర్యం అంటే ఎంతసేపు ధనమనే కాదు కదండి. ఇంటిలో మనం దేవుని పటాన్ని ముందర లేదా దైవనామస్మరణ చేస్తూ ఒక దీపాన్ని వెలిగించడం కూడా ఐశ్వర్యమే కదా. ప్రతిరోజు పొద్దున్నే పూజ చేయడం అనేది మానసిక ఆనందంతో పాటు ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకొస్తుంది. ఎప్పుడో 9 గంటలకి 10 గంటలకి లేదా 12 గంటలకి స్నానాలు చేసి అంటే ఆఫ్కోర్స్ మీ అందరూ అనుకోవచ్చు మీ కుదిరినట్టు మాకు కుదరదు కదా అని. కానీ అదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. కుదరదు అనే మాట మాత్రం ఎప్పటికీ ఎవరికీ అయితే ఉండదండి. ఇదివరకు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ ఈ విధంగా మనని మనమే మోటివేట్ చేసుకుంటూ ఎందుకు కుదరదు అనుకుంటూ మార్నింగే అయితే లేచి చూడండి. ఈ విధంగా దేవుడికి పూజ అంతా కూడా చక్కగా అయిపోతుందండి. పొద్దున్నే మనకి తెల్లవారుజామున లేచాము అంటే దేవుడికి పూజతో పాటు పిల్లల బాక్సులు ఇంటి పని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం అనుకుంటే కంప్లీట్ అవ్వందైతే ఉండదు. ఇక దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని పూజ చేసుకుని ఈ విధంగా పంచోపచార పూజనైతే ఖచ్చితంగా చేసుకుంటాను. ఇక ఇందాక నేను కొద్దిగా చీకట్లో అంటే మార్నింగ్ 5 గంటలకు చూపించాను కదండి, కృష్ణయ్య పక్కన తులసి మొక్కని ఈ విధంగా అయితే ఉంది. అక్కడ కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుని తులసి పూజ చేసుకోవడం కూడా నాకు అలవాటు. ఆ విధంగా పాలను కాచి నైవేద్యం అదేవిధంగా ఇంట్లో ఏదైనా పండు ఉంటే పండుని కూడా నైవేద్యం అయితే పెట్టేస్తాను. ఇంకా బాక్సులు పిల్లలకి మా వారికి అయితే ఈరోజు ఎక్కువగా సమ్మర్లో ఉడకబెట్టిన కూరలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానండి. అదేవిధంగా లిక్విడ్ సంబంధించిన అంటే రసం కానీ సాంబార్ కానీ తీపి పులుసులు కానీ లేదు అంటే పెరుగుకు సంబంధించిన ఐటమ్స్ టమాటా పెరుగు పచ్చడి వంకాయ పెరుగు పచ్చడి ఇలాంటివి ఏవైనా కూడా చేసి ఎక్కువగా ఇస్తూ ఉంటానండి. కాబట్టి ఈరోజు అయితే పప్పుచారుతో పాటుగా దొండకాయనైతే ఈ విధంగా అది కూడా ఆయిల్ ఎక్కువ లేకుండా ఉడకబెట్టింది అయితే చేసేసి ఐటమ్స్ వాళ్ళకి బాక్స్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చేసా. ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత నా పని ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మనం అనుకోవచ్చు ప్రతిరోజు తుడిచేది ఏముందిలే, మనం ఎప్పుడైనా నెలకో లేదంటే ఏదైనా పండగల సమయంలోనో దులుపుకుంటే మనకి సరిపోతుంది అని మనం చాలా వరకు ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ
నా వరకు అయితే నాకు అది తప్పనే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒకేసారి మనం పని అంతా కూడా అంటే మనం ఏది రోజు దులపకుండా ఎప్పుడో పండగకి పబ్బానికి చేసుకోవచ్చులే అని పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లంతా మాత్రం దుమ్ము కొట్టుకుని అయితే మాత్రం పోతుందండి. అది కాకుండా డస్ట్ ఎలర్జీస్ అని ఇవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో చాలా ఎక్కువ పిల్లలకి, అదేవిధంగా తొందరగా మన పెద్దవాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం మరీ డీప్ క్లీనింగు అనేది ప్రతిరోజు కూడా అసలు ఇలా చేసుకుంటే డీప్ క్లీనింగ్ అవసరం ఏముంటుంది చెప్పండి. లోపల అరల్లోంచి అంటే కిచెన్లో ఏదో అటకల మీద ఉన్నవి తీసుకుని సర్దుకుని అలాంటివి చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు మీకు పెద్దగా డీప్ క్లీనింగ్ పని అనేది కూడా ఉండదండి. మనం బద్ధకం అనేది పక్కన పెట్టేసి అంటే అందరూ అప్పటి వరకు అనుకోవచ్చు, పిల్లలకి బాక్సులు ఇచ్చాం, వాళ్ళని హడావిడిగా పంపించాం, కొద్దిగా రెస్ట్ తీసుకుందామని. తీసుకోండి, ఒక 10 నిమిషాలు తీసుకున్న తర్వాత మన పని ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎంత మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినా మనకు ఆ పని అయితే తప్పదు కదా. అందుకని చకచకా చేసేసుకున్నాం అనుకోండి, మనం కూడా చాలా వరకు రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా మనకు కావాల్సిన పనులు చేసుకుంటూ గడుపుకోవచ్చు. కాబట్టి అందరూ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అయితే నేను గదులు ఊడ్చే ముందే ప్రతిరోజు ఇప్పుడు చూపిస్తున్నా అంటే మీరు అనుకోవచ్చు ప్రతిరోజు దుమ్మేం పడుతుంది అని. ఎందుకు పట్టదండి బాబు, ఎంత లోపల ఉన్నా కూడా ఖచ్చితంగా దుమ్ము అనేది మాత్రం ప్రతి వస్తువుకి రోజు పట్టి తీరుతుందండి. అందుకనే ఒక క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుంటాను ప్రతిరోజు కూడా. నేను గదులు ఊడ్చుకునే ముందైతే మనకి ముఖ్యంగా నేను ముందు ఎక్కువగా చేసేది హాల్లోనే క్లీనింగ్ అనేది ఎక్కువ ఫస్ట్ చేస్తానండి. అంటే మిగతా అన్ని వస్తువులు అంటే అన్ని రూమ్స్లో ఉన్న వస్తువుల కన్నా హాల్లోనే ఎక్కువగా మనం ఇలాంటి వస్తువులు అనేవి కొద్దిగా పెట్టుకుంటూ ఉంటాం. షో పీసెస్ కానీ లేదంటే మనం హాల్ని డెకరేట్ చేసే డెకరేటెడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఎక్కువగా మనకి చూడచక్కగా ఎవరైనా వచ్చినా చూసేందుకు మనం హాల్లోనే కదండి డెకరేట్ చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి వస్తువులు అన్నీ కూడా ఎక్కువగా దుమ్ము కొట్టుకుని పోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కువగా కూడా కష్టపడి తొడవనండి, ఎందుకంటే ఇది రోజు చేసే పనే కాబట్టి మనకి అంటే నాకు రోజు చేసే వాళ్ళకైతే ఎక్కువగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రోజు మనం అంటే బాగా ఏదో పెట్టి తుడిచి వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి. పైన మనకి కనిపించినంత వరకు డస్ట్ని రోజు అయితే ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అసలు మట్టి అనేది లేకుండా ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మన ఇల్లు ఆహా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అని మాత్రం అందరూ ఖచ్చితంగా అని అయితే తీరుతారు. ఇందాక నేను బయట కూడా చెప్పాను చూసారా, చెప్పులు స్టాండ్లో చెప్పులు అవి ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తూ ఇంటి ముందర ఎలా పడితే అలాగా వదిలేసి కాకుండా బయట చూస్తే చాలండి లోపల ఎలా ఉంటాము అనేది అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి వాకిల్ని ఎంత అందంగా శుభ్రంగా ఉంచుకున్నాము. మన ఎంట్రన్స్లో ఇలా వస్తూ ఇక్కడ చూడండి, నాకు ఇలాంటి ప్రదేశంలో కూడా ఎక్కువగా అయితే అంటే ఎక్కువగా చేతులు అలాంటివన్నీ వేసి ఈ రిక్లైనర్స్లో వాటిలో కూడా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా. అందుకని వాటితో పాటు నేను సోఫాలు అన్నిటినీ కూడా ఒక్కసారి క్లాత్తో అయితే రోజు దులిపేస్తూ ఉంటానండి. ఇంకా మనకి ఎక్కువగా సెంటర్ టీపై మీద చాలా వరకు మనం ఇలాంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా పెట్టుకుంటూ ఉంటాం. అందుకని వీటన్నిటినీ కూడా మనం అనుకోవచ్చు నిన్ననే కదా దులిపాం, ఈరోజు ఏముంటుందిలే అని. అలా కాదండి, నిన్న మీరు కొద్దిగా ఎక్కువగా శ్రమపడి ఒక 5 నిమిషాలు ఎక్కువ దులిపారనుకోండి, ఈరోజు 2 నిమిషాలే దులపండి, రేపు 1 నిమిషమే దులపండి. అలా చేసుకుంటే వారంలో అంతా అయ్యేసరికి మనకి పెద్దగా వారం అయ్యేసరికి ఇంత దుమ్ము పట్టింది, అయ్యో మళ్ళీ పనంతా చెప్పాం కదండి, మనం ఎంత బద్దకిచ్చినా ఆ పని చేయాల్సింది మనమే కదా, ఎవరు వచ్చి చేసి పెట్టారు. కాబట్టి మన పనిని మనమే బద్దకించుకోకుండా ఒక ప్లాన్ ప్రకారం రోజు కొద్ది కొద్దిగా 2 నిమిషాలను కేటాయించుకుంటూ అయినా కూడా ఈ విధంగా ఇంట్లో ఉన్న వస్తువులు ఈ దులిపేసుకున్నాం అనుకోండి, మన వారం అయ్యేసరికి పెద్దగా మనకి వెనక బర్డెన్ అనేది అనిపించదు. ఇంకా నాకు ఈ సెంటర్ టీపై మీద ఉన్న రిమోట్లు కానీ ఇవన్నీ వాళ్ళు ఎక్కడ పడితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు కదండి, అన్ని చేతులు పడుతూ దుమ్ము పడుతూ అన్ని రకాలుగా ఏదో విధంగా అయితే డస్ట్ అనేది ఉండకుండా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఒక క్లాత్ అనేది తీసుకుని నేను టీపై మీద ఉన్న వస్తువులతో పాటు ప్రతిరోజు రిమోట్స్ని అంటే టీవీ రిమోట్స్ కావచ్చు, ఏసీ రిమోట్స్ కావచ్చు, అన్నిటినీ కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా డ్రై క్లాత్తో అయితే ఈ విధంగా తుడిచేస్తానండి. ఇలా తుడుచుకోకపోతే కూడా నాకు బుర్ర పనిచేయదండి. నాకు మిగతా పనికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా హాలు అదేవిధంగా ఒక్కొక్క గది తుడుచుకునే ముందే ప్రతిదీ కూడా నీట్గా అయితే కనిపించాలి. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న ఈ పని
ప్రతిరోజు కూడా ఒక్క 5 నిమిషాలు నేను కేటాయించుకునే పనేనండి. అందుకని నాకు పని అనేది కూడా ఎక్కువగా అలసట అని అనిపించదు. ఈ విధంగా అంటే నేను ఇవన్నీ కూడా గదులు ఊడ్చుకునే ముందరే చేసేసుకుంటానండి. ఈ విధంగా మనకి తెలియకుండా కొన్ని ఇక్కడ టీపాయ్ అంటే మాకైతే ఈ మోడల్లో ఉంది కాబట్టి ఇక్కడ చూసారా, ఈ సైడ్స్ ఇచ్చిన ఈ ప్లేసెస్లో కూడా చాలా వరకు అయితే దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి వీటి చోట కూడా నేను ప్రతిరోజు ఎక్కడ కూడా అంటే నేను తుడవని ప్రదేశం అంటూ ఉండదు అని చెప్పాను కదా, అలా నాకు కనిపించినంత వరకు, నాకు అందుబాటులో నేను చేసుకున్నంత వరకు అయితే ప్రతిదీ కూడా దులిపేసుకుంటాను. ఇక ఈ సెంటర్ టీపై మీద ఉన్న వస్తువులన్నీ కూడా నీట్ అయిపోయాయి కదండి. ఇంకా మళ్ళీ తిరిగి ఎక్కడొక్కడ మళ్ళీ అయితే సర్దిస్తున్నాను. మీకు సెంటర్లో రోజ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని కూడా కొద్దిగా దగ్గరికి అయితే చూపించాను కదండి. మట్టి అనేది అసలు జారనివ్వనండి. ఇంకా మాకు హాల్లో అన్నీ వాటితో పాటుగా ఇటువైపు కృష్ణుడి విగ్రహం అయితే పెట్టుకున్నాం. ఇలా గ్లాస్ అనేది చేయించుకుని వేసి కృష్ణుడి విగ్రహం అయితే దీని మీద ఉంటుంది. అటు ఇటు కూడా కొద్దిగా ఈ ప్లాంట్స్ అనేవి పెట్టుకున్నాను. వీటి దగ్గర కూడా ప్రతిరోజు తుడవండి, మట్టి అనేది మాత్రం జీరుతుంది. ఈ విధంగా పైన మొత్తం కృష్ణయ్య పైన ఆ గ్లాస్ టీప్ మీద అటు ఇటు కూడా ఆ చెట్ల మీద అన్నిటి మీద ఇదే అని కాదు అదని కాదు, దుమ్ము కనిపించినా కనిపించకపోయినా ఇది నా వర్క్ ఖచ్చితంగా. అంటే ప్రతిరోజు లేచిన తర్వాత ఇలా బ్రష్ చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం, 1 బై 1 ఈ విధంగా నా ప్లానింగ్ అనేది. అంటే ఇంకా అది ఒక మనకి డ్యూటీ లాగా ఆ భాగం అయిపోయిందండి నా జీవితంలో. అందుకనే ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకుంటే నిజంగా ఇల్లు మనకి హరివిల్లేనండి, ఇంద్రభవనంలాగా ఉంటుంది. ఇలా అన్నీ తుడిచేసుకున్న తర్వాత మనకి దుమ్ము అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇదే మీరు ఊడ్చుకున్న తర్వాత తుడుచుకునే కన్నా ఇలా ఒకసారి పైన డస్టింగ్ అనేది చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత మట్టి అనేది రాలిందో. ఇవన్నీ కూడా ఇప్పుడు చకచక మనం ఎక్కడ కూడా హడావిడి లేకుండా మనం ఒక చీపురు పట్టుకుని మనం ప్రతిరోజు పాచి గదులు ఊడ్చుకుంటాం కాబట్టి ఆ రొటీన్లో భాగంగా అయితే ఊడ్చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఇల్లు అనేది చాలా వరకు అయితే నీట్ అయిపోయింది. ఏమంటారు మరి? ఇంకా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇల్లు అనేది కూడా ఎంతో అందంగా హాయిగా మాత్రం చూడడానికి రిలాక్స్గా అయితే అనిపిస్తుంది. మనకే రిలాక్స్గా అనిపిస్తుందండి ఇంట్లో నివసించడానికి. ఇక్కడ చూడండి, ఇంకా ప్రతి గది కూడా ఈ విధంగానే అయితే సర్దేశాను, అదేవిధంగా తుడిచేసుకున్నాను. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూపించాను కదండి ఇందాక మొక్కలు అవి ఉన్నాయని. ముందు పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ముందు నేను విండోస్కి ఈ విధంగా అంటే గ్లాస్ డోర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఓపెన్ చేసేసి నెట్ డోర్ అనేది మాత్రం వేసేస్తానండి. ఏదైనా పురుగులు కానీ లేదంటే బల్లులు కానీ లోపలికి వస్తూ ఉంటాయి కదా, అందుకని మెష్ డోర్ని వేసేసి ఉంచుతాను. కొద్దిగా గాలి వెలుతురు అనేది కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తేనే మనకు ఒక రకమైన పాజిటివ్తో పాటుగా మనకి ఆ ఇంటికి వెలుతురు గాలి తగిలిన ఇల్లే అనేది మనకి చాలా ఆహ్లాదంగా, దుమ్ము రానిండి తుడుచుకోవడానికి మనం ఉన్నాం కదా, మరి అలాంటప్పుడు అన్ని గదుల్లోనూ తలుపులు వేసి బంధించేయడం ఎందుకు? ఈ విధంగా మనం గాలి వెలుతురుని కూడా కొద్దిగా లోపలికి తీసుకువస్తేనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం, ఆహ్లాదం, ఐశ్వర్యం అన్నీ కూడా ఇంట్లో ప్రవేశిస్తాయండి. ఒక వీడియో కూడా చేశానండి నేను, గృహమే కదా స్వర్గసీమ అని. ఒకసారి ఆ వీడియోని అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. మరి ఇంకా ఈ విధంగా ప్రతి గదిలోనూ కూడా సర్దేసుకున్నాను, తుడిచేసుకున్నాను. మీకు ప్రతి చోట చూపిస్తానండి. డస్ట్ అనేది అంతగా అయితే అంటే నేను ఉండదు అని చెప్పను, కానీ ప్రతిరోజు ఈ విధంగా బద్దగించకుండా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రతి గది కూడా ఆహ్లాదంగానే ఉంటుంది. ఇంకా సాయంత్రం వరకు కూడా పిల్లలు ఇంటికి రారు కాబట్టి, అంటే స్కూళ్ళ నుంచి రారు కాబట్టి ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గానే ఉంటాయి. ఈ విధంగా నేను ప్రతి గదిని సర్దేశానండి. ఇంకా మాకు డైనింగ్ హాల్లో కూడా ఈ విధంగా ఉంది. అన్ని డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ కింద నుంచి అన్నిటి నుంచి అన్ని గదులతో పాటు ఒక్కొక్క గదిని తుడుచుకుంటూ అంటే నేను అన్ని గదులను తుడుచుకోవడం అనేది చూపించలేదు డస్టింగ్. అందుకని ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత నేను కొద్దిగా ఈరోజు హాల్లో ఒక హాల్ మేకోవర్ లాగా చేసుకున్నాను. అది మీకు ఒకసారి చూపించాలనే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను.
హాల్‌లో ఇంత సర్దిన తర్వాత నాకేదో కొద్దిగా చిన్న వెల్తిగా అంటే ఇంకా ఏదైనా ఉంటే బావుంటుంది అనిపించి, ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ వుడెన్‌ది ఉంది కదండీ! ఈ ర్యాక్‌లో అయితే ఖాళీగా అనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ క్లాత్ అయితే నాకు డ్రెస్ మీద చున్నీ అండి. వేరే క్లాత్ ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా దాని మీద చక్కగా చున్నీనైతే అది కూడా కలర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి, ఆ చున్నీనైతే ఇలా వేసేసాను. ఇక నా దగ్గర దేవుడి దగ్గర గదిలో ఈ 2 చిన్న చిన్న సిల్వర్ కలర్ షీట్స్ ఉన్న చిన్న పీటలైతే ఉన్నాయండి. వాటిని పెట్టి దాని మీద బుద్ధుడినైతే ఈ విధంగా సెట్ చేసేసాను. అదేవిధంగా అంటే ఇక్కడ ఏదైనా ఎక్కువగా ఇత్తడి వస్తువులు పెట్టుకుంటే బావుంటుంది అని అనిపించింది. నాకు ప్రెజెంట్ అయితే ఇత్తడి వస్తువులు అంటే దేవుడికి సంబంధించిన ఇత్తడిది ఏదైనా ఉంటే అంటే వినాయకుడు కానీ, కృష్ణయ్య కానీ ఎవరైనా ఉంటే బావుంటుందేమో అని ఐడియా వచ్చింది. కానీ ప్రెజెంట్ లేవు. మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో కొనుక్కుంటే మాత్రం తప్పకుండా ఈ మేకోవర్లో ఇక్కడ పెట్టినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానండి. ప్రెజెంట్ బుద్ధుడిని అయితే ఇలా పెట్టాను. చిన్న మనీ ప్లాంట్ ప్లాస్టిక్ది అయితే నా దగ్గర ఇలాగా చిన్న కుండీ ఉందండి. అది ఈ పక్కన అయితే సెట్ చేశాను. ఇంకా అటు ఇటు కూడా హ్యాంగ్ అవుతున్న దీపాలు అయితే ఉన్నాయి కదా, అవైతే ఇత్తిరివేనండి. ఈ విధంగా దాని ముందర అయితే పెట్టేశాను. ఇక గోమాత చిన్న అంటే దూడతో పాటుగా ఆవు బొమ్మ అయితే నా దగ్గర ఈ విధంగా ఇత్తడి విగ్రహమే అయితే ఉంది. దాన్ని కూడా ఈ విధంగా దాని ముందు పెట్టి చిన్న ఉర్లిలో అయితే వాటర్ పోసి పువ్వులు అనేవి ఈ విధంగా వేసి డెకరేట్ చేసి ఇక్కడ పెట్టేస్తానండి. ఇంకా మనకి విష్ణుమూర్తి అవతారాల్లో కూర్మ అవతారం అనేది కూడా చాలా వరకు ఇంట్లో తాబేలు అనేది ఉంటే మనకి చాలా మంచిది అని చెప్పి చాలా చోట్ల విన్నాను. కాబట్టి ఈ విధంగా చిన్న ట్రాన్స్పరెంట్గా మనకి గాజుది కనిపిస్తుంది కదండి, ఎంత బాగుందో. దీంట్లో కూడా వాటర్ అనేది వేసి దాంట్లో ఈ తాబేలు బొమ్మ అనేది పెట్టి చుట్టూ దీంట్లో కూడా ఫ్లవర్స్ అయితే వేసి ఈ విధంగా అయితే పెట్టానండి. కొద్దిగా నాకు ఈ పెట్టిన తర్వాత బాగుంది అనిపించింది. కానీ చెప్పాను కదా, బుద్ధుడు పెట్టిన ప్లేస్లో ఎప్పటికైనా కూడా ఇత్తడి విగ్రహం ఏదైనా కూడా తీసుకోవాలి ఉంది. అంతవరకు అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా మార్చుకుంటూ పువ్వుల్ని అంటే ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు. కానీ మన ఇంట్లో మనం ఎక్కువగా ఆడవాళ్ళం ఒక్కొక్కసారి ఒంటరిగా ఉంటూ ఉంటాం. కానీ ఇలాంటివి మనం చేసుకుంటూ వీటిని చూసుకుంటూ ఉంటే కూడా అంటే ఇంట్లో మనకి మానసిక ఆనందం కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిదేనండి. అందుకనే ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ మన మనసుకు ఎంతవరకు ఆనందంగా అనిపిస్తుందో అలాంటివన్నీ కూడా మనం ఇంట్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల పాజిటివ్ అనేది ఎక్కడో ఉండదండి, మన మనసులోనే ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఇదిగోండి, టోటల్గా అయితే హాల్ అయితే ఈ విధంగా అయితే మేకోవర్ చేసేసాను. ఇందాక ఆల్రెడీ అంతా క్లీన్ చేసేసాను కాబట్టి నీట్గానే ఉంది. గదులన్నీ ఊడ్చేసుకున్నాను. ఇక కొద్దిపాటి పని అనేది ఉందండి. అది నెక్స్ట్ టైం వీడియోస్లో అయితే ఇంకా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ రోజుకి ఇదేనండి వీడియో. మీ అందరికీ మాత్రం తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్నది మిగతా బెడ్రూమ్స్లో కూడా ఇదే విధంగా ప్రతి గదికి కూడా మెష్ డోర్ అనేది ఉందండి మాకు. ఆ గ్లాస్ డోర్స్ తీసేసి మెష్ డోర్స్ అనేవి మాత్రం తప్పకుండా వేసుకుని ఇంట్లోకి గాలి వెలుతురు చొరబడే వరకు అయితే చూసుకుంటానండి. ఇలా ప్రతి గదిని కూడా నీట్గా చేసేసుకుని గదులు అనేవి ఊడ్చేసుకుని ఆల్మోస్ట్ చెప్పాను కదండి, ఈ ఒక బద్ధకం అనేది మన దరిదాపులకి రాకుండా ప్రతిరోజు పని అయినా కూడా ఈ విధంగా చేసుకుంటే ఆనందం ఆహ్లాదం మన సొంతమే. ఇంకా ఏమంటారు మరి? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపు మళ్ళీ